ముస్టోడి ముద్ర పెళ్ళాం టైటిల్ వినగానే కంగారు పడ్డారా? ఏమిటి అడుగు తినే గోలనుకుంటున్నారా? విషయానికి వచ్చేస్తున్నాం. ముస్టోడు అంటున్నారు, ఎవరో డీసెంట్ వాడిని జీవిస్తున్నామనేగా మీ డౌట్. కాస్త ఓపిక పట్టండి, మీకే అర్థమవుతుంది. ఈ మహిళా మండలి మీటింగ్ ఏమో స్టార్ట్ అయిపోయింది. నా స్పీచ్ రాసి తీసుకొస్తున్న సెక్రటరీ ఏమో ఇంకా రాలేదు. గ్రామర్ కోసం వెయిట్ చేస్తే గ్లామర్ అంతా పోయేలా ఉంది. ఆహా, ఎంతమంది ఆడ లేడీస్! సిటీలో ఉన్న కలరింగ్ అంతా ఇక్కడే ఉన్నట్టుందే. హాయ్ రే హాయ్, జామ్ పండు రోయ్, లా 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 లా. ఆడవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ 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 అదన్నమాట. సమరశంఖాలు పూరించిన ఓ ఝాన్సీ, ఉవ్వెత్తున లేచే వెన్నెల కెరటంలా ఓ ఎంకి, ఉప్పెనలా నింగిక కసే ఓ కల్పనా చావ్లా. ఎవరు ఎవరు వీళ్ళంతా? మీరే, మీ ఆడవారే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ అభిమానాన్ని చూస్తుంటే నాలోంచి కవిత్వం తన్నుకొచ్చేస్తోంది. చుక్కాని లేని నావలాంటి మా మగవారి జీవితానికి మీరే తెడ్డు. వదిలించు సమాజానికి పట్టిన జిడ్డు. మీరుంటేనే కదా మాకు ఫుడ్డు. ఓ స్త్రీ, నీకు లేదికయే అడ్డు. ఇక్కడ దెబ్బట్లు కొట్టచ్చు అనుకుంటా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు? నేనా? ఏవి లింగం. ఏవి లింగం? నా అభిమానులంతా నన్ను ఆధునిక వీరేశలింగం అని పిలుస్తారు. బాగుందండి. అసలు నా సెక్రటరీ వచ్చుంటే నేను స్పీచ్ ఇవ్వాల్సిన టైం అది. తనేమో రాలేదు. కానీ మీరు అద్దరగొట్టేశారండి. ఆడవాళ్ళంటే ఇంత గౌరవ మర్యాదలున్న మీలాంటి మహామనిషికి జన్మనిచ్చిన ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలు. నాకు ఆ అదృష్టం ఎలానూ లేదు. కనీసం మీలాంటి వ్యక్తికి భార్యగా అవుదామన్నా. నాకు ఆల్రెడీ ఓ ఆడేరావుడితో పెళ్ళైపోయింది. వాడేమో ఆటగాడికి ఎక్కువ, వేటగాడికి తక్కువ. మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారండి. ఇంకాసేపు ఆగితే సన్మానం చేస్తారా ఏంటి? ఓయా, వై నాట్? మీరు ఇక్కడే వెయిట్ చేయండి. మా సెక్రటరీ వచ్చినట్టుంది. నేను వెళ్ళి తనతో మీ సన్మానం ఏర్పాట్లు అవి మాట్లాడొస్తాను. సరే, పండగ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ కర్చీఫ్ మీ సెక్రటరీకి ఇవ్వండి. ఇదా? ఎందుకండి? మీరెంత అమాయకులండి. ఆమె ఆలస్యంగా వచ్చినందుకు మీరు ఆమెను తిడతారు. అప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. పాపం, ఆమె దగ్గర కర్చీఫ్ ఉందో లేదో. అస్సలు మీకు అరేరే, ఏంటి దెబ్బలు? ఏం జరిగింది? కారణం మీరే మేడం. నేనా? నేనేం చేశాను? పచ్చి తాగుబోతూ తిరిగిపోతూ అయిన మా ఆయన్ని మార్చేస్తానన్నారా? మీరు రాసిన కవితలన్నీ ఆయన చేతి చదివించమన్నారా? ఓ గుడ్. మరి మారిపోవాలిగా. మారిపోయింది. కాకపోతే నా అవతారం అబ్బా. మీ కవితల్లో మొదటిది మగాళ్ళంతా పిండాలు, సంసారాలు సుడిగుండాలు. దాని ఫలితమే తల పగిలింది. ఇంక మీ చివరి కవిత చావు చంపు చచ్చిపో చదివి నన్ను చావగొట్టాడు. చిచి, అలా జరిగిందా? నువ్వేం బాధపడకు. మీ ఆయన్ని మార్చగలిగే మహానుభావుడు ఇక్కడే ఉన్నాడు. ఇదిగో ఈయనే, ఏవి లింగం గారు. వీడే వాడు నా మొగుడు. వాట్?
వాడే వీడా మరి ఇందాక ఆ స్పీచ్ అది స్పీచ్ అది నేను మీకోసం ప్రిపేర్ చేసిన స్పీచ్ అయి ఉంటుంది మేడం. ఓ మ్యాట్. మీ సర్కస్ ఆపి ముందు నా సన్మానం సంగతి తేల్చండి. సర్కసా? క్యారెక్టర్ ఏదో కొత్తగా ఉందని ట్రై చేశాను. లోపల ఒరిజినల్ మాసలానే ఉందిరా. సన్మానం కాదురా, నీకు సమాధి కడతా. అబ్బా కర్మ, రెండో కారు కూడా విరిగినట్టుంది. వీడి పేరు తెలుసుకోవాల్సినంత గొప్పవాడేం కాదు. వీడి పెళ్ళం పైకి ఏమండి అని పిలుస్తుంది, లోపల ముద్దుగా ముష్టోడు అనుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వీడి ఎంత ఎదవో వీడి ఫ్రెండ్స్కి తెలుసు, ఎంత నికృష్టుడో వీడి పెళ్ళాంకి మాత్రమే తెలుసు.